నకిలీ వరి విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేసిన డిస్ట్రిబ్యూటర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని టేకుమట్లకు చెందిన రైతు కాసరవేణి కుమార్ ఆరోపించారు. టేకుమట్లకు చెందిన రైతు కాసరవేణి కుమార్ తనకున్న ఎకరంన్నర భూమిలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనివేశాడు. కానీ పొలంలో వరి గొలుసులకు బదులు తెల్లబొంత వచ్చిందని రైతు ఆరోపిస్తున్నాడు. మోసపోయిన విషయం తెలుసుకున్న రైతు డిస్ట్రిబ్యూటర్కు వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నకిలీ వరి విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేసిన డిస్ట్రిబ్యూటర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతు డిమాండ్ చేస్తున్నాడు. నా పేరు టసిరణ కుమారు. రైతును నాటున్నవాడ 2 ఎకరాలన్నర భూమిలా ఎకరంన్నర పొలం వేసిన 1010 ఇస్తున్నాం. అది మహేశ్వర ఫెర్టిలైజర్ల ఆడ తీసుకున్నంటే తెచ్చి అలికినంట అది ఇప్పుడు అందులో వరి లేవన్నా వరి డంటల తెల్ల దుంపలు వేసి ట్రయల్ చేసి వరి ఎటుదాటు నష్టపోయింది. నష్టపోతే నేను అధికారులను పిలిపించిన ఏవో మేడాన్ని వీళ్ళని అందరిని పిలిపించుకుంటే చూసిరు కానీ ఏ సమాధానం చెప్పలేకపోతారు. దయచేసి మీరు ఏ సార్లు అయినా వచ్చి మీరు టెస్ట్ చేసి దాంట్లో ఏదో నాకు ఇచ్చే నష్టపరిహారం జరిగిందా లేకపోతే నా భూమి పాడని మేడం అని చెప్తాను. నిన్నటికి ఇవాళ కుమ్మట్ అయిపోయి ఆ మేడం నీ భూమిలో పుట్టిందంట. ఆ భూమిలో ఆ మేడం వచ్చి ఎంక్వైరీ చేయలేదు, చూడలేదు కూడా. చూడకుండానే ఆ మేడం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ రాళ్ళు రెస్పాన్స్ లేదు. లేకపోయే వరకు నేను న్యూస్కు నన్ను ఆదుకుంటారు, న్యూస్కి ఇవ్వగలుగుతున్నా. కాసరవేణి కుమార్కు సంబంధించిన వరి పొలాన్ని మంగళవారం సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ పరిశీలించారు. రైతులను మోసం చేస్తున్న విత్తన కంపెనీలపై డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు నకిలీ విత్తనాలను ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ టీ గ్రామానికి చెందిన కాసరవేణి కుమార్ గారు అనే రైతు తనకు ఉండబడిన టేకుమట్ల శివారులోని ఎకరంన్నర భూమిలో 1010 విత్తనం వేయడం జరిగింది. ఆ 1010 వరి విత్తనం వేస్తే వరి మొలవల్ల లేక గడ్డి మొలవల్ల అనేది అర్థం లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రైతు యొక్క చేనును ఈరోజు పరిశీలించడం జరిగింది. అందులో వడ్ల గొలుసులు రావడం లేదు, గడ్డి గొలుసులు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇదేమిటి అని చెప్పేసి ఆ రైతు 3 రోజులుగా ఏవో గారి దృష్టికి తీసుకుపోయాడు, డిస్ట్రిబ్యూటర్ గారి దృష్టికి తీసుకుపోయాడు. ఎవరి దృష్టికి తీసుకుపోయినా వాళ్ళ వచ్చి పరిశీలన చేసి కూడా పట్టించుకున్న దాఖలు కానరావడం లేదు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా పక్షాన మేము కోరుకునేది ఏంటంటే, ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే 1010 విత్తనాన్ని ఆ రైతుకి ఇచ్చిండో ఈ సేఫ్ జిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండల ఏవో గారు తక్షణమే రైతు యొక్క భూమిని పరిశీలించకుండా చూన్నట్టుగా వివరిస్తూ ఉండు. అతని పైన కూడా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి మండల వ్యవసాయ శాఖ ఏవో వారికి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూమి పరిశోధన చేయాలి, భూమిలో ఏ రకమైన విత్తనం పండుతుందని చెప్పేసి ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు చేయవలసిన అవసరం ఉన్నది. కానీ అదే వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అది నీ భూమి పాలిటే విత్తనం పాలిటీగా అని చెప్పేసి ఎలా తేల్చి చెప్పిందో నిరూపణ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.